ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైసీపీ నేతలు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా వెన్నుపోటు దినోత్సవం నిర్వహించింది వైసీపీ. నీరు వస్తుంది చంద్రబాబు, తెలుసుకో, తెలియగలడు కదా నువ్వు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు కదా, వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. తెలుసుకోలేదు నీ కర్మ. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని రాజ్యం చేయాలనుకున్నవాడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవ్వడు బ్రతికి బట్ట కట్టలేదు అనే విషయాన్ని దయచేసి తెలుసుకో. ఏ ఏ పథకాన్ని ఫెయిల్ చేశావో, ఏ ఏ పథకాన్ని ఇస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టావో అవన్నీ చదువుకుని అవి చేయవయ్యా స్వామి. చేస్తే నీ మీద కొంత వ్యతిరేకత తగ్గింది. చెయ్యనంటావు, చూద్దాం ఇంక నీ కథ ఏంటో. ఇంకా వెన్నుపోటు 1, వెన్నుపోటు 2, వెన్నుపోటు 2, 3, వెన్నుపోటు 4, వెన్నుపోటు 5కి నువ్వు శ్రీమతి రమారమణ గోవింద అయిపోతావు. చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే ఆ నాడు ఉందో, ఏదైతే ఆ భవిష్యత్తు ఉందో దాన్ని నమ్మకాలు కూడా ప్రజల్ని మోసం చేస్తూ పంపిస్తూ నేపథ్యంలో ఎన్నికల ప్రజలు ఏ జవాబా మరి ఎన్నికలు నామకరణం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ నవ్వులకి తీసుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. మహిళలకు నీకు 18,000 అని చెప్పినాడు ఒక మహిళకు. పాపం అందరూ ఆశపడి, ప్రజలది తప్పు లేదు కానీ ఆయన ఏదో ఇంకా ఎక్కువ ఇస్తాడని ఒక ఆశపడి ఆయనకు అధికారం ఇచ్చినారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల మీద రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నాడు తప్ప ఏరే చేయడం లే. కనీసం నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చే దానికోసమే ఈరోజు మేము ఈ పోరుబాట పెట్టుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ప్రజల తరఫున ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుందో, ఈ జూన్ 4ని వెన్నుపోటు దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్ కి మెమరాండం ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి వాళ్ళు ఇచ్చిన హామీలని, వాళ్ళ మేనిఫెస్టోని